హాయ్ ఫ్రెండ్స్, జేస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. గ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం. ఈరోజు నవగ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి గ్రహం మనిషి జీవితంలో కొన్ని విషయాలని, గుణాలను మరియు అవయవాలను సూచిస్తుంది. వీటినే మనము కారకత్వాలుగా చెప్తాము. నవగ్రహాలలో అన్ని గ్రహాలకి కారకత్వాలు ఉన్నాయి, కారకత్వాలు ఇచ్చారు. ముందుగా రవిగ్రహం, సూర్యుడు ఆత్మకారకుడు, గ్రహాలన్నింటికి రాజు. ఇది మనిషి యొక్క ఆత్మను మరియు శక్తిని సూచిస్తుంది. ఇప్పుడు ఈ రవిగ్రహం యొక్క కారకత్వాలు ఏంటి? నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, కీర్తి, అధికారం, ప్రతిష్ట, పట్టుదల, అహంకారం మరియు సంబంధాలలో తండ్రిని, గురువుని, ప్రభుత్వ అధికారులని, పాలకులని సూచిస్తుంది. ఇక్కడ శరీర భాగాలకు వస్తే హృదయము, ఎముకలు, కుడికన్ను, పురుషులకి కుడికన్ను, తల, రోగ నిరోధక శక్తి కూడా చూపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయం, వైద్యం, మేనేజ్మెంట్ వంటి వృత్తులు కూడా సూచిస్తుందని చెప్పొచ్చు. ఇక చంద్రుడు మనస్కారకుడు. చంద్రుడు మనస్సుకు, ఆలోచనలకి మరియు భావోద్వేగాలకి అధిపతి. దీని కారకత్వాలు ఏంటి? మానసిక ప్రశాంతత, ఊహాశక్తి, దయ, సంచల స్వభావం, సున్నితత్వం, ప్రయాణాలని సూచిస్తుంది. చంద్రుడు తల్లికారకుడు. అత్త, స్త్రీలు, ప్రజలు వంటి కారకత్వాలు చంద్రుడు తీసుకున్నాడు. ఇక శరీర భాగాలకు వస్తే మనకి మనస్సు, రక్తం, ఎడమ కన్ను, ఊపిరితిత్తులు, ద్రవ పదార్థాలు, వీటన్నిటికీ కూడా చంద్రుడే కారకుడు. పాలు, అంటే ఈ వృత్తులు ఏం చేస్తే బాగుంటుంది? చంద్రుడికి పాల వ్యాపారం, హోటల్ రంగం, నౌకాదళం, కళలు, కవిత్వం, సైకాలజీ, ఈ వృత్తులు చంద్రుడికి సంబంధించిన కారకత్వాలు. ఇక కుజుడు అంటే అంగారకుడు, శౌర్యానికి, పరాక్రమానికి కారకుడు. కుజుడు శక్తికి, పరాక్రమానికి మరియు కోపానికి కూడా ప్రతీక. ధైర్యము, క్రమశిక్షణ, కోపం, మొండితనం, పోటీతత్వం, సాంకేతిక నైపుణ్యం కుజుడి కారకత్వాలు. సంబంధాల విషయానికి వస్తే తోబుట్టువులు, ముఖ్యంగా తమ్ముడు, చెల్లెలకి కారకుడు. స్నేహితులు, శత్రువులకి కూడా కుజుడే కారకుడు. శరీర భాగాలలో రక్తము, బోన్ మ్యారో, కండరాలు, తల, వీటికి కారకుడు. వృత్తులైతే పోలీస్, సైన్యం, ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్ వంటి వాటికి ఈ కుజుడే కారకుడు. ఇక బుధుడు బుద్ధికి కారకుడు. బుధుడు తెలివితేటలకు, వ్యాపారానికి మరియు సంభాషణకి అధిపతి. వివేకము, సమయస్ఫూర్తి, హాస్యం, గణితం, నైపుణ్యం, తర్కం, లాజిక్ వీటికి కారకుడు. మేనమామ, అంటే ఈ బుధుడిని మేనమామ కారకుడిగా కూడా తీసుకుంటాము. స్నేహితులు, చిన్నపిల్లలకు కూడా కారకుడు. శరీర భాగాలకు వస్తే నరాలు, చర్మం, నాలుక, ఇంకా గొంతు కూడా మెదడు, ఈ భాగాలకి కారకుడు. వృత్తుల విషయానికి వస్తే బ్యాంకింగ్, వ్యాపారం, జర్నలిజం, జ్యోతిషం, సాఫ్ట్వేర్, అకౌంట్స్ రంగాలకి కారకుడు. ఇక గురుగ్రహం, ఈ గురువు లేదా బృహస్పతి జీవ మరియు జ్ఞానకారకుడు. గురుడు దేవతలకి గురువు. ఇది అదృష్టాన్ని, సంపదని మరియు ఉన్నత జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ గురువు యొక్క గుణాలు ఆధ్యాత్మికత, సత్యము, ధర్మము, దాతృత్వం, గౌరవం, మేధస్సు. ఇక సంబంధాల విషయానికి వస్తే సంతానము, స్త్రీల జాతకంలో భర్తకి సూచనగా చూపిస్తారు గురువుని, మరియు గురువులు, పెద్దలని కూడా ఈ గురుగ్రహం కారకత్వం ఉంటుంది. శరీర భాగాలకి కాలేయం, కొవ్వు అంటే లివరు, ఫ్యాట్, చెవులు, తొడలకి కారకుడు. వృత్తుల విషయానికి వస్తే ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, పూజారులు, బ్యాంక్ మేనేజర్స్, సలహాదారులకి ఈ గురుగ్రహమే కారకుడు. ఇక శుక్రుడు కళత్రకారకుడు. శుక్రుడు ఆనందానికి, విలాసాలకి, ప్రేమకు ప్రతీక. శుక్రుడు అందానికి కూడా కారకుడు. ఆకర్షణ, కళలు, శృంగారం,
ఇంకా వాహన సౌఖ్యం, విలాసవంతమైన జీవితానికి శుక్రుడే కారకుడు అని చెప్పవచ్చు. ఇంకా సంబంధ బాంధవ్యాలు, భార్య అంటే పురుషుని జాతకంలో శుక్రుడిని భార్య కారకుడిగా చూపిస్తాము. ప్రేమికులు, కళాకారులు ఈ శుక్రుడు కారకత్వం తీసుకున్నాడు. ఇక శరీర భాగాల విషయానికి వస్తే జ్ఞానేంద్రియాలు, వీర్యం, కళ్ళు, కిడ్నీలు. వృత్తులకి సినిమా రంగం, ఫ్యాషన్ డిజైనింగ్, సంగీతం, హోటల్స్, జ్యువెలరీ వ్యాపారానికి శుక్రుడే కారకుడు. ఇక శని కర్మకారకుడు. శనిదేవుడు న్యాయాధికారి, మనిషి చేసే ప్రతి కర్మలని బట్టే ఫలితాలను ఇస్తాడు. ఈయన క్రమశిక్షణకి, సహనం, ఆలస్యం, దుఃఖం, వైరాగ్యం, కష్టపడే తత్వం, ఒంటరితనానికి ఈ శనే కారకుడు. ఇక సంబంధాల విషయానికి వస్తే సేవకులు, కార్మికులు, వృద్ధులకి కూడా శని కారకుడు. శరీర భాగాలకి కీళ్ళు, మోకాలు, పళ్ళు, నరాలు, జుట్టు, దీర్ఘకాలిక వ్యాధులకి ఈ శనిదేవుడే కారకుడు. ఇక శనిదేవుడి ఇంకా వృత్తుల కారకత్వాలు ఏంటంటే ఇనుము వ్యాపారం, మైనింగ్, లేబర్, కాంట్రాక్ట్స్, ఆయిల్, వ్యవసాయానికి కూడా శనిదేవుడే కారకుడు. ఇక రాహువు భోగ మరియు మాయకారకుడు. రాహు ఒక నీడగ్రహం అంటే ఛాయాగ్రహం. ఇది భ్రమలను, విదేశాలను సూచిస్తుంది. దీని గుణాలు ఏంటంటే అత్యాశ, మాయ, విదేశీ ప్రయాణాలు, అకస్మాత్తుగా జరిగే మార్పులు, సాంకేతికత, అబద్ధాలు కూడా. ఇక సంబంధాలు, పితామహుడు అంటే రాహుని పితామహుడి కింద చూపిస్తారు, అంటే తాత లేదా అన్య మతస్థులకి కూడా రాహుని కారకునిగా తీసుకుంటారు. శరీర భాగాలకి ఇలాంటి కారకత్వాలు అంటే గ్యాస్ సమస్యలు, చర్మ వ్యాధులు, ఊపిరాడకపోవడం, అల్సర్లు వంటివి ఈ రాహువే కారకుడు. ఇంకా వృత్తులైతే పరిశోధనలు, జూదం, షేర్ మార్కెట్, ఎలక్ట్రానిక్స్, పాయిజన్, కెమికల్స్ వ్యాపారానికి ఈ రాహువే కారకుడు. ఇంకా కేతువు మోక్షకారకుడు. కేతు కూడా ఛాయాగ్రహమే. ఇది రాహుకు భిన్నంగా వైరాగ్యాన్ని, ఆధ్యాత్మికతని ఇస్తుంది. ఇక్కడ మోక్షానికి కారకుడు ఒంటరితనం, దైవచింతన, విరక్తి, రహస్య జ్ఞానం, అంతర్దృష్టి ఈ కేతు కారకుడు. ఇక మాతామహుడు అంటే అమ్మగారి నాన్న, తాతనే ఈయన కూడా, కానీ అమ్మగారి నాన్న. రాహు ఏమో నాన్న వాళ్ళ నాన్న. ఇక్కడ సాధువులను కూడా ఈ కేతువే సూచిస్తాడు. ఇక పొట్ట సమస్యలు, గాయాలు, అలర్జీసు, వింత వ్యాధులు అంటే తెలియని వ్యాధులు ఈ కేతువే కారకుడు. వృత్తులు జ్యోతిష్యము, తంత్రశాస్త్రము, మెడిటేషన్, హోమియోపతి వైద్యం వీటన్నిటికీ కూడా ఈ కేతువే కారకుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది గ్రహాలు మరియు గ్రహ కారకత్వాల గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.